హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వే3. నేను మీ నవ్య. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసారు కదా, అంటే లైక్ స్కూల్ టాక్స్ విత్ వేద, అంటే ఆఫ్టర్ స్కూల్ అసలు వేదతో నేను ఏం మాట్లాడతాను అనేది నేను ఒక వీడియోలో చెప్పాలి అని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఆఫ్టర్ స్కూల్ తర్వాత మన కిడ్స్తో మాట్లాడడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, సో అసలు ఎందుకు మాట్లాడాలి పేరెంట్స్తో, లైక్ పేరెంట్స్ అనేవాళ్ళు కిడ్స్తో ఆఫ్టర్ స్కూల్ తర్వాత ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అనేది చాలామంది పేరెంట్స్కి తెలుసు, బట్ చాలామంది పేరెంట్స్కి తెలీదు. అండ్ చాలామంది పేరెంట్స్కి తెలిసినా అది ఎక్కువ పట్టించుకోరు, ఫాలో అవ్వరు. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది? అమ్మో, గ్రేప్స్ యాక్టివిటీ చేయడం జరిగిందా? ఇంకేం చేశారు మరి? రైమ్స్ అవన్నీ చెప్పారా మేడం? స్నాక్స్ పెట్టి వైట్ కొలిచ్చి కూర్చోమని బాగా చెప్పి అయిపోయాక ఆమెకి నేర్పిస్తా ఉన్నా. కాదు, మరి స్కూల్లో ఏం సాంగ్ పాడావు ఈరోజు? పాడలే. ఏమైంది? వందే మాత్రం జనగణమన పాడతారు కదా, ఎందుకు పాడలే మరి? అదేను. ఏం సాంగ్ పాడావు? జనగణం వందే మాత్రం పాడావా? వందే. మేడం ఏమన్నారు ఈరోజు నిన్ను? వెరీ గుడ్. ఎందుకన్నారు వెరీ గుడ్ అని? ఏం చేసావని వెరీ గుడ్ అన్నారు? జనగణం మన అవన్నీ పాడారు. ఆహా, పాడేవా? మేడం పాడారా? మరి నిన్నెందుకు వెరీ గుడ్ అన్నారు వేదా? వందే మాత్రం అయిపోయిన తర్వాత గుడ్ బాయ్ లో ఉన్నావా నువ్వు? చెప్పించావు. గుడ్ బాయ్ లో ఉన్నావా ఈరోజు స్కూల్లో? ఉన్నా. వెరీ గుడ్. అలా చేయలే. అది తీసి, మౌత్రా తీసి. అలా చేయలేదా? చేసావా? అమ్మా, నేను స్కూల్లో ఇలా ఫ్లో పెట్టుకున్నా. చిచ్చి నాన్న, ఇచ్చుడు అలా పెట్టుకోకూడదు వేదా, బ్యాడ్ థింగ్స్ అవి. చిచ్చి నో, అలా పెట్టుకుంటే జర్మ్స్ అన్ని వెళ్ళిపోతాయి, నీ స్టమక్ లోకి వెళ్ళిపోయి నీ స్టమక్ నమ్మని తినేస్తాయి. అప్పుడు నీ స్టమక్ ఏమవుతుంది? బద్దలవుతుంది, పెయిన్ వచ్చేస్తుంది. వచ్చేస్తే అప్పుడే ఎలా ఏడుస్తావు నువ్వు? కావాలి. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, లైక్ ఆఫ్టర్ స్కూల్ తర్వాత మనం మన కిడ్స్తో కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది ఇప్పుడే కాదు, సో వాళ్ళు ఇంకా చిన్నోళ్ళే కదా, ఇంకా డేస్ ఉన్నాయి కదా, సో ఇంకా చూద్దాము, వాళ్ళు ఇంకా వేరే క్లాసెస్కి వెళ్ళాలి కదా, ఇంకా హయ్యర్ స్టడీస్ ఉన్నాయి కదా అని కాకుండా ఫ్రమ్ చైల్డ్హుడ్, అంటే వెన్ దే స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్, ఎప్పుడైతే వాళ్ళు వెళ్తున్నారో సో అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసి స్కూల్ తర్వాత వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వీ హ్యావ్ టు ఆస్క్ సంథింగ్, లైక్ అంటే అసలు వాళ్ళతో స్కూల్ తర్వాత కొన్ని థింగ్స్ మాట్లాడాలి, కొన్ని థింగ్స్ మనం చెప్పాలి. సో ఇవన్నీ ఏంటి అనేది అయితే నేను వీడియోలో చెప్తాను. ఏ వీడియో అయినా లైక్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎండ్ వరకు చూడండి. ప్రతి దానిలో ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. లైక్ నేను ఏదన్నా వీడియోస్ చేస్తున్నాను అంటే అది చాలామంది పేరెంట్స్, చిల్డ్రన్, అంటే ఆ పేరెంట్కైనా కిడ్కైనా అది ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అనే దాన్ని బట్టే నేను మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, సో దానిపైన లైక్ వర్క్ చేసి, సో నేను మీకు చెప్తానండి. లైక్ ఎందుకంటే అందరికీ అన్నీ తెలియని అని ఉండవు. సో ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు, ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకున్నాము అంటే మనకే బెనిఫిట్ కదండి. లైక్ ఎందుకు స్పీచ్ డిలే పైన నేను వీడియోస్ చేశాను, ఎందుకు హైపర్ పైన వీడియోస్ చేశాను, ఎందుకు లైక్ జీరో స్క్రీన్ యాక్టివిటీస్ ఏం చేయాలి చేశాను, బ్లోయింగ్ యాక్టివిటీస్ గురించి చేశాను, లైక్ ఎవ్రీ వీడియో సో ఒక పేరెంట్కి ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. ఈవెన్ బేబీస్కి పెట్టే ఫుడ్ నుంచి, సో ఇలాంటివి కూడా అసలు స్కూల్లో అంటే ఎప్పుడు స్కూల్లో జాయిన్ చేయాలి, సో ఇది కూడా ఆఫ్టర్ స్కూల్ ఏం చేయాలి, ఇదేదో లైక్ ఓన్లీ 2 years 3 years కిడ్స్కే కాదండి. ఈవెన్ లైక్ చిల్డ్రన్ అంటే కిడ్స్ అనేవాళ్ళు 5th ఉన్న, 6th ఉన్న, 10th ఉన్న అసలు మనం ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత బాగా జరిగిందా స్కూల్లో? అంత బాగా జరిగింది, స్కూల్ అయిపోయింది. మరి టుమారో వెళ్తావా? ఇంకా టుమారో వెళ్తావా? స్కూల్లో షన్విత ఏమంది? ముక్కు అలా అందా? ఓకే, ఎందుకలాగా? ఎందుకంది? టీ రాస్తుంటేనా? మరి నువ్వేమన్నావు అప్పుడు? ముక్కు అన్నావా? ఎందుకు అలా అనకూడదు కదా అని? అలా అనకూడదు కదా కన్నయ్య? నాకు ఇచ్చి
క్రేయాన్స్ తీసేసుకున్నారు. ఎవరమ్మా? మేడం ఎందుకు మేడం ఎందుకు ఇచ్చి తీసేసుకున్నారు క్రయాన్స్? శనివారం ఇస్తారా అడిగాను. నువ్వు అడిగావా మేడంని? మేడం అడిగే ఓకే, ఏమని? రేపిస్తారా రేపు ఇస్తారా అని అడిగావా? ఓకే, మరి మేడం ఏమన్నారు? రేపిస్తాను లేదా సో ఎప్పుడైతే యాజ్ ఎ పేరెంట్గా మనం మన కిడ్స్తో లైక్ ఆఫ్టర్ స్కూల్ అండి, లైక్ ఆఫ్టర్ స్కూల్ తర్వాత వాళ్ళు వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆ టాక్ అనేది స్టార్ట్ చేసామో వాళ్ళతో, అంటే వాళ్ళతో ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెట్టామో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఏంటి అంటే అసలు ఒక బాండ్ అనేది లైక్ బిల్డ్ అవుతుంది ఒక పేరెంట్కి అండ్ కిడ్కి మధ్యలో. సో ఒక రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది అండ్ వీ కెన్ మానిటర్ దెమ్, అంటే వాళ్ళ మూడ్ని కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్స్ని కానీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం కొంచెం అనాలిసిస్ చేయొచ్చు. మనకి వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు అసలు ఎలా లైక్ ప్రవర్తిస్తున్నారు అనేది మనకి ఒక అవగాహన వస్తుంది దానిపైన అలా మాట్లాడడం వల్ల. సో ఈ టాక్స్ వల్ల ఏంటి అంటే వాళ్ళతో మనకు ఒక స్ట్రాంగ్ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే పేరెంట్తో కిడ్కి, కిడ్తో పేరెంట్కి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ని మనతో షేర్ చేసుకోవడానికి వాళ్ళకు కొంచెం స్పేస్ దొరుకుతుందండి. అది ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళకి స్కూల్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవడానికి వాళ్ళకు కొంచెం స్పేస్ అనేది ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ని అంటే మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి అండ్ వాళ్ళ డే టు డే స్కూల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అనేదంతా మనకి తెలియడానికి ఈ టాక్స్ వల్ల లైక్ మనకి కొన్ని లైక్ అంటే ఆ పొటెన్షియాలిటీ ఉంటుందన్నమాట. అవన్నీ తెలుసుకోవడానికి ఫస్ట్ ఎయిదర్ ఇట్ ఇస్ లైక్ గుడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి జరిగింది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా సో వాళ్ళు మనతో ఈజీగా షేర్ చేసుకోవడానికి, ఆ ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకోవడానికి వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యాక్చువల్లీ మన కిడ్తో ఆఫ్టర్ స్కూల్ మనం మాట్లాడుతున్నాము అంటే కొంచెం ఏదో కమ్యూనికేట్ చేస్తున్నాము అంటేనండి అది డైలీ ఏమవుతుంది అంటే ఆ కమ్యూనికేషన్ కాస్త ఒక హ్యాబిట్ అయిపోతుంది. లైక్ అంటే అదొక హ్యాబిట్ లానే అయిపోతుంది. ఏదర్ వాళ్ళు రాగానే మనం అడిగితే వాళ్ళు అది డైలీ ఒక హ్యాబిట్లా చెప్తారు అండ్ మనం ఉంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఒక హ్యాబిట్లా మనకి ఏం చెప్పాలో అది చెప్పాలి అనుకుంటారు. అండ్ దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు ఈవెన్ స్కూల్లో ఏదన్నా చేసినా ఆర్ ఎల్స్ అక్కడ ఏదన్నా లైఫ్ చెప్పినా వేరే వాళ్ళతో ఏదన్నా చేసినా ఆ సిచ్యువేషన్ని, ఆ బ్యాడ్ సిచ్యువేషన్ని అసలు ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనతో షేర్ చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం ఆ స్పేస్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు అయ్యో ఇప్పుడు మమ్మీ డాడీ ఏమనేస్తారో, నేను అక్కడే అది చేశాను, ఇంకా వీడికి కూడా తెలిసి ఇక్కడ ఏం చేస్తారు, ఆ భయం అసలు ఎప్పుడూ ఒక కిడ్కి ఉండకూడదండి. లైక్ అది ఇప్పటి నుంచి ఉంది అంటే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ పెద్ద మిస్టేక్స్ అవ్వడం, అవి కవర్ చేసుకోవడం, అది మనకి తెలియకపోవడం, అది వాళ్ళ ఫ్యూచర్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఎటు దారితీస్తాయో మన అందరికీ తెలిసిన విషయాలే, అది ఎంత చిన్నది నుంచి పెద్దదైనా. సో ఆ చిన్నది వాళ్ళు ఒక చోట అబద్ధం చెప్పినా సో అది నేను ఇలా చెప్పాను, ఇది మా మమ్మీకి మా డాడీకి ఎవరైతే లైక్ వాళ్ళకి షేర్ చేస్తే ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ అవుతుంది అనే లైక్ మినిమం హోప్ అనేది వాళ్ళకు ఉండాలి మనతో మాట్లాడడం వల్ల. సో అందుకే ఈ స్కూల్ టాక్ అనేది డైలీ కమ్యూనికేషన్ కాస్త ఒక హ్యాబిచుయేషన్ లా వాళ్ళకి అలవాటు అయిపోయేలా మనం దాన్ని మౌల్డ్ చేసుకుంటాకి ఈ స్కూల్ టాక్స్ చాలా హెల్ప్ అవుతాయి. బికాస్ వాళ్ళకి ఆ కంఫర్ట్ అనేది మనకు లేకపోతే వాళ్ళు ఇంకెవరితో షేర్ చేసుకుంటారండి, మళ్ళీ అది ఫ్రెండ్స్తో షేర్ చేయడం, వాళ్ళు ఏదో చెప్పడం, దాని నుంచి ఇంకేదో మిస్టేక్ చేయడం. అంటే ప్రతి కిడ్ అలాగే చేస్తారా అనేది కాదు, బట్ మన కిడ్తో మనకి ఎంత బాండింగ్ అనేది ఉంది, స్కూల్ విషయాలు కూడా తెలుసుకుని వాళ్ళ అక్కడ బిహేవియర్స్ కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి లైక్ అవన్నీ తెలుసుకోవడం అనేది మనకి యాజ్ ఎ పేరెంట్ మినిమం రెస్పాన్సిబిలిటీ. అంటే మనమే ఒక ఫ్రెండ్లా ఉంటే లైక్ వాళ్ళతో వాళ్ళు వేరే ఫ్రెండ్కి షేర్ చేసుకుని దాని నుంచి తప్పులు చేయరు కదండి. సో మనకి చెప్పారు అంటే యాజ్ ఎ మదర్ అండ్ ఫాదర్గా మనకి ఏం చేయాలో తెలుసు కాబట్టి తను తప్పు చేసినా దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి తనకు ఒక హోప్ ఇస్తాం. దానివల్ల ఏంటి అంటే తనకి కంఫర్టబుల్గా తను ఏం చేసినా ఫస్ట్ ఓకే వీళ్ళు ఉన్నారు, ఫస్ట్ వీళ్ళకి చెప్దాము అనేది ఒక ధైర్యం అనేది తనకు ఉండాలి, ఆ ట్రస్ట్ అనేది తనకు ఉండాలి. ఒక కిడ్ తను ఏదర్ బాయ్ అయినా గర్ల్ అయినా సో అప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే ఇప్పుడు చిన్నప్పుడు అంటే మిస్టేక్స్ ఏం చేస్తామండి, మహా అయితే ఒక ఫ్రెండ్ తెచ్చుకున్న వస్తువు బాగా నచ్చింది అంటే వాళ్ళకి తెలియకుండా అది తీసుకుంటాం, నథింగ్ బట్ స్టీలింగ్, నథింగ్ బట్ చిన్న దొంగతనం చేస్తాం. చిన్నప్పుడు ఎవరికైనా ఉండేది అదే, బికాజ్ మనం వెళ్ళి నాకు ఇది కావాలరా అంటే వాడు ఇవ్వడు.
సో మనకి నచ్చింది వాడు అడిగితే మనం ఇస్తామో ఏమో, అమ్మో ఇది మా మమ్మీ వాళ్ళ డాడీ కొన్నారు మంచిగా, నేను ఎప్పటి నుంచో అడుగుతుంటే జాగ్రత్తగా పోగొట్టొద్దని చెప్పారు, సో ఇది నేను ఎవరికి ఇవ్వకూడదు. బట్ తనకి అదే కావాలనిపిస్తుంది. మనం ఇవ్వని తెలుసు కాబట్టి మనం లేనప్పుడు, మనం పక్కకి వెళ్ళినప్పుడు లైక్ సమ్ స్టీలింగ్ థింగ్స్. సో అది ఇంటికి వచ్చిన తర్వాత మనకి స్కూల్ టాక్స్లో తను ఏదన్నా ఆ కంఫర్ట్ ఫీల్ అయ్యి మమ్మీ నేను ఇది తీసుకున్నాను తన దగ్గర నుంచి అని చెప్పగలిగేలా కిడ్ ఉండాలి. అంతేగాని లైక్ అమ్మో ఇంటికి వచ్చిన తర్వాత ఈ మా మమ్మీ చూసిందంటే ఇంకా నా పని అయిపోయింది అనే థాట్ వాళ్ళకి వచ్చింది అంటే అదే దాపరికం అలవాటు అయిపోతుంది, అవే అబద్ధాలు చెప్పడం అలవాటు అయిపోతుంది. సో ఎన్ని మిస్టేక్స్ చేసినా అమ్మో ఇంట్లో వీళ్ళకి తెలిసిందా నా పని అయిపోయింది, ఇది ఉండకూడదు. సో నేను డైలీ వేద వచ్చిన తర్వాత డైలీ, ఇప్పుడు బాగా చిన్నోడు కదండి తను చదివేది నర్సరీ, సో నేను డైలీ తను వచ్చిన తర్వాత ఫస్ట్ నేను వేదాని అడిగేది, వేద హాయ్ ఈరోజు స్కూల్లో ఏమైంది అని అడుగుతానండి డైలీ. సో నేనైతే అవి కొన్ని రికార్డింగ్స్ కూడా చేశాను. నేను అలా డైలీ అడుగుతాను, బట్ డైలీ రికార్డింగ్స్ చేస్తే ఆ వీడియోలు అంతే ఒక 2 hours 3 hours వస్తుంది కదా. ఈరోజు స్కూల్లో ఏం జరిగిందానా? రాయడం. రాయడం. దేంతో రాసావు నాని? కలర్ చెప్పు. రాసా. 6 రాసావా? 6 కలర్ చేసావా? కలర్ చేసా. అవునా, ఓకే. మరి ఇంకేం చేసావు ఈరోజు స్కూల్లో? మేడం ఏమన్నారు? ఏమన్నారు? ఏమనలేదా? ఏమన్నా రొటీనా? రొటీన్. ఇంకా మరి నిన్న కలిసాడు కదా మీ ఫ్రెండ్ ఏమన్నా అన్నారా మేడం? మీ ఫ్రెండ్ కరిచాడు కదా నిన్న హ్యాండ్ పైన, ఏది మరి ఏమన్నారు? చెప్పు. అన్నారా? మరి అప్పుడు ఏమన్నాడు మీ ఫ్రెండ్? వద్దు వద్దు అన్నాడా? ఓకే. నువ్వు ఎవరన్నా కొడుతున్నావా స్కూల్లో? స్కూల్లో నువ్వు ఎవరినన్నా కొడుతున్నావా? అమ్మ చెప్పు. ఇందాక కొట్టేశాను. ఎవరినమ్మా? ఎవరిని కొట్టావు నాని? చెప్పు. ఇటు చూడు. వేదా స్నాక్స్ తిన్నావా? ఏం స్నాక్స్ పెట్టాను ఈరోజు స్కూల్కి? బూందీ. తిన్నావా? చెప్పు. తిన్నావా? ఎలా ఉంది? సూపర్ ఉందా? ఓకే. మరి యాక్టివిటీ చేసావా స్కూల్లో? చేసావా? ఏం యాక్టివిటీ చేయించారు చెప్పు. ఏం యాక్టివిటీ? కప్ యాక్టివిటీయా? ఓకే, మేడం వీడియో పెడతారు కదా, నేను ఇప్పుడు చూస్తా. ఓకేనా? ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ చూసారు కదా. సో ఇక్కడ వేద చెప్తున్నాడు కదా స్కూల్లో ఏం జరిగింది అనగానే వేద రాయడం జరిగింది, యాక్టివిటీస్ చేయడం జరిగింది, ఇలా చెప్తూ ఉంటాడు. సో ఏం యాక్టివిటీస్ చేశారు అవన్నీ చెప్తాడు. రీసెంట్గా అయితే వేద వాళ్ళ ఫ్రెండ్ ఎవరో లైక్ ఇక్కడ కొరికేశాడు. అంటే టీత్ కూడా వేదకి ఇక్కడ చాలా గట్టిగా అంటే గుచ్చుకుపోయాయండి. లైక్ పాపం ఒక 2 days చాలా ఇక్కడ ఇలా రబ్ చేస్తున్నా కూడా చేయొద్దు పెయిన్ వస్తుంది అని ఏడ్చాడు. సో అంటే మేడం ఉంటే అలా జరగదు, ఆ టైంలో మేడం లేరంట. లైక్ నేను అడిగాను, అంటే వేద ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్గా అయితే చెప్పకపోతుండే, లైక్ అంటే వాడు ఆటల్లో ఆడు ఉంటాడు. సో నేను ఇలా అడగడం వల్ల ఈరోజు స్కూల్లో ఏం జరిగిందనా అంటే చెప్తూ మాటల్లో ఇలాగా ఆ బాబు కొరికేశాడు అన్నాడు. ఈరోజు స్కూల్లో ఏం జరిగిందనా? ఎక్కడమ్మా? ఏది? అయ్యో బాబో, ఎందుకు కొరికిండానా? ఏం చేసావు? ఏనానా ఇంతలా కొరికాడు? ఏం చేసావు నువ్వు? మరి ఇటు చూడు, లుక్ ఇట్ మమ్మ. మరి ఎందుకు కొరికాడు నాన్న? ఎక్కడెక్కడ కొరికాడు చూపించు. ఇంకా ఇక్కడ కూడానా? ఏం కొట్టకూడదు నాన్న. మరి మేడం చూపించలేదా? మేడంకి ఇటు చూడు, ఎవరన్నా కొట్టినా తిట్టినా గిల్లినా ఇటు చూడు, మేడంకి చెప్పాలి నాన్న, వాళ్ళకి తెలియాలి కదా. నువ్వేం చేయకూడదు, నువ్వు కొట్టడం నువ్వు తిట్టడం లాంటివి చేయకూడదు. కానీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలా గిల్లినా ఇలా కొరికినా మేడంకి ఫస్ట్ చూపించాలి, లేదంటే వాళ్ళకి తెలియదు కదా నాన్న. ఓకేనా? ఎవరన్నా గిల్లినా కొరికినా ఫస్ట్ నువ్వు ఎవరికి చెప్పాలి? మేడంకి చూపించాలి నాన్న, ఇన్ఫార్మ్ చేయాలి, అప్పుడే మేడంకి తెలుస్తుంది. అవునా? ఓకేనా? మీ ఫ్రెండ్స్ అంటారు ఎందుకు గిల్తున్నారు అని అంటారు.
చెప్తారు ఇంకెప్పుడు కొరకొద్దు, ఎప్పుడు అలా కొట్టుకోవద్దు, నో ఫైటింగ్స్ అని మేడం చెప్తారు. నువ్వెవరిని కొరకొద్దు, నువ్వెవరిని గిల్లకూడదు. ఓకేనా? డన్? ఓకే డన్? సరేనా? సరే. సో ఇలా కొరికేశాడు అబ్బాయి. అది లైక్ ఏంటి అంటే తను ఏమీ లైక్ కావాలని కొరికేలేదు, వేద కూడా ఏదో చేశాడని కాదండి. పిల్లలు కదా ఆడుకుంటుంటారు నార్మల్గా, మనం ఉండగానే పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు కదా. సో ఆ టైంలో మేడం అక్కడ లేరంట. వేద ఏమో లైక్ అబ్బాయికి ఏదో లైక్ ఒక గేమ్ ఆడుతున్నట్టు ఇలా తిను తిను అని పెడుతున్నాడంట. అది కూడా వేదానే చెప్పాడు. నేను ఫస్ట్ ఎప్పుడైనా వేదాకి ఏదైనా స్కూల్లో దెబ్బ తగిలిందన్నా, లేకపోతే మేడం అరిచారని చెప్పినా, ఆయం తిట్టిందని చెప్పినా, ఫ్రెండ్ కొట్టాడని చెప్పినా, ఫస్ట్ నువ్వేం చేసావు వేదా అని అడుగుతాను. ఎప్పుడైనా మనం కిడ్ని అడగాల్సింది అదేనండి. సో నువ్వేం చేసావు వేదా అంటే వీడేమన్నాడంటే నేను ఏం చేయలే, ఇలా తిను అని చెప్పి ఆడుతున్నాను, కొరికేశాడు. అంటే మేబీ వీడేదో ఇరిటేట్ చేశాడు అనుకుంటా. తనేదో ఆడుకుంటుంటే తనేదో ధ్యాసలో ఉంటే వీడు ఇలా చేసేసరికి ఇంకా తనకి కొంచెం టాంట్రమ్స్ ఉంటాయి కదా పిల్లలు అయిన తర్వాత. సో ఆ కోపంలో కొంచెం కొరికినట్టున్నాడు. సో అలా అంటే ఇప్పుడు నార్మల్గా అది దాచేసాడంటే మనకు తెలియదు. అంటే ప్రతి స్కూల్లోని ఇలాంటివి జరుగుతూనే ఉంటాయండి. ఇది కామన్. పిల్లలు అన్న తర్వాత మేడం అక్కడ ఉన్నా, ఇద్దరు ముగ్గురిని చూస్తూ ఉన్నా వాళ్ళకి ఏదో కొట్టుకుంటుంటారు, గిల్లుకుంటూ ఉంటారు. అవి చిన్నప్పుడు మనం కూడా చేసినవే. సో ఇవన్నీ ఏంటి అంటే షేర్ చేసుకోవాలి పిల్లలు మనతో, అండ్ మనం కూడా వాళ్ళని అన్ని కనుక్కోవాలి అన్నట్టు నేను మీకు కన్వే చేయాలి అని అనుకుంటున్నాను. ఈ స్కూల్ టాక్స్ అంటే ఎందుకు, వీటి రీజన్స్ ఏంటి తెలుసుకోవడానికి అంటే ఫస్ట్ అండి వాళ్ళ పర్స్పెక్టివ్ అండర్స్టాండ్ చేసుకోవాలి మనం. లైక్ అంటే ఆ స్కూల్లో అకాడమిక్ ఛాలెంజెస్ని వాళ్ళు ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ అండ్ కిడ్ ఉన్నారు అంటే, నేను ఇప్పుడు కిడ్స్ గురించి చెప్పట్లేదు, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 7th క్లాస్ చదువుతున్నారు ఒక కిడ్ అంటే రాగానే మదర్ హాయ్ నాన్న, హౌ ఈజ్ యువర్ డే ఎట్ స్కూల్, లైక్ ఇలా అడగాలి. సో అప్పుడు తను చెప్తాడు కదా, ఓకే అమ్మా బాగానే ఉంది. ఇన్ కేస్ తనకి ఆ రోజు స్కూల్ నచ్చలేదు, ఆ రోజు అట్మాస్ఫియర్, ఆ రోజు ఎన్విరాన్మెంట్ నచ్చలేదు, ఇట్స్ ఓకే బాగానే ఉంది. సడన్గా ఏదో టెస్ట్ పెట్టారు, సో అదేమో నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు, అదేమో టెస్ట్ అనేది సరిగ్గా రాయలేదు, అలా చెప్తాడు. లేదు ఇన్ కేస్ ఆ రోజు చాలా బాగుంది దానికంటే, అమ్మా ఈరోజు చాలా బాగుంది, ఎందుకంటే లైక్ నిన్న టెస్ట్కి నేను మంచిగా ప్రిపేర్ అయ్యాను కదా, సో ఈరోజు పెట్టారు, నేను చాలా బాగా రాశాను. సో ఇలా అలా ఆ టాక్స్ అనేవి వస్తాయి. దానివల్ల కమ్యూనికేషన్ రిలేషన్షిప్ బిల్డ్ అవ్వడం, సో వాళ్ళ అకాడమిక్ ఛాలెంజెస్ ఏంటి అనేవి తెలుస్తాయి. దానివల్ల మనం ఒకవేళ సరిగా రాయలేదు అంటే ఓకే నో ప్రాబ్లం, అందుకే నేను కొంచెం స్టడీస్లో కూడా కాన్సన్ట్రేట్ చేయని అంటున్నాను, కొంచెం వాటికి కూడా టైం పెట్టు. సో అప్పుడు ఎప్పుడు టెస్ట్ పెట్టినా నీకు ప్రాబ్లం ఉండదు కదా, రోజు కొంచెం చదువుకుంటా అన్నట్లు చెప్పడం. లేదు తను చాలా బాగా రాశానంటే నైస్, రోజు అలాగే కొంచెం టైం పెట్టి చదువుతూ ఉంటే ఎప్పుడు పెట్టినా నువ్వు బాగానే రాస్తావు, ఇలాంటివి చెప్పడం. సో మనం ఈ పర్స్పెక్టివ్ అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళ అకాడమిక్ ఛాలెంజెస్ కానీ వాళ్ళ సోషలైజేషన్ అసలు ఎలా ఉంది స్కూల్లో చెప్తారు కదా కొంతమంది కిడ్స్, ఈరోజు ఫ్రెండ్తో ఇలా అయింది, సో అది ఎలా ఉంది, ఇవన్నీ మనం అర్థం చేసుకోవచ్చు కదండి. అండ్ ఈ స్కూల్ టాక్స్ వల్ల వన్ మోర్ రీజన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ఆల్సో. అంటే లైక్ వాళ్ళ మూడ్ అండ్ బిహేవియర్ స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు. ఎందుకంటేనండి కొంతమంది కిడ్స్ స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత అకాడమిక్స్లో పూర్ ఉండే వాళ్ళు ఉంటారు, లేదు వేరే వాళ్ళ మేము ఉండలేకపోతున్నాము అని కొంచెం డిప్రెస్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంచెం ఎమోషనల్గా స్ట్రెస్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అయ్యో నాకు వాళ్ళ మ్యాథ్స్ ఎందుకు రావట్లేదు, దీనివల్లే రోజు నేను సార్తో లైక్ తిట్లు తినాల్సి వస్తుందని, లేకపోతే ఫ్రెండ్స్ ముందు నేను పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుందని, వాట్ ఎవర్ మేబీ ద ప్రాబ్లం. అంటే వాళ్ళ స్టేజ్కి అది ఏ ప్రాబ్లం అన్నా కానివ్వచ్చు, లైక్ అది వేరే వాళ్ళు వీళ్ళని ఏడిపిస్తున్నారని కానివ్వచ్చు. అంటే ఇప్పుడు కొంత కిడ్స్ ఉంటారు కదండి, లైక్ ఎటకారం చేసుకుంటాము ఎవరో ఒకరికి ఎదురాకపోతే, కొంతమంది అది హార్ట్కి తీసుకునే కిడ్స్ కూడా ఉంటారు. అండ్ ఎమోషనల్గా వీక్ అయ్యి కానీ స్ట్రెస్ తీసుకొని కొంచెం డిప్రెస్ అయ్యి, సో ఎకడమిక్స్లో మేము బాగా లేము, లేకపోతే ఫ్రెండ్స్తో సరిగా ఉండట్లేదు, వేరే వాళ్ళు ఏడిపిస్తున్నారు, స్కూల్ ఛాలెంజెస్ని ఫేస్ చేయలేకపోతున్నాము. సో ఈ ఎర్లీ ఇంటర్వెన్షన్ వల్ల మనం ఇవన్నీ తెలుసుకుని వాళ్ళకి కొంచెం ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వడము. సో నువ్వేం వర్రీ అవ్వకు, ఇది ఇలా చేస్తే ఇలా అవుతుంది, సో నువ్వు ఎవరో ఏదో అనుకుంటారని వద్దు, నీకెందులో అంటే మనం ఏదో ఒక సొల్యూషన్ అయితే చెప్తాం దీనివల్ల కదండి. సో ఇదొక బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈ స్కూల్ టాక్స్ వల్ల ఈవెన్ ఫ్యామిలీ బాండ్ అనేది లైక్ ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవ్వడం అనే దానికి కూడా ఒక రీజన్ ఉంటుందండి. బికాజ్ స్కూల్ అయిన తర్వాత ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఒక ఫ్యామిలీతో ఉంటుందో, ఏదర్ అది మదర్తో కానీ ఫాదర్తో కానీ ఆర్ఎల్స్ ఇద్దరితో కానీ ఉంటుందో, అది తర్వాత కూడా వీళ్ళు ఏ పని చేసినా ఒక ఫ్యామిలీ బాండ్కి వీళ్ళు ఒక వాల్యూ ఇచ్చేలా, అంటే తిను ఏం చేసినా కూడా మనతో షేర్ చేసుకునేలా ఆ బాండింగ్ అని ఆ వాల్యూస్, ఆ ఫ్యామిలీ వాల్యూస్ అనేవి పెరగడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అండ్ ఇదే కాకుండా
వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. అంటే రెగ్యులర్గా ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మనం స్టార్ట్ చేసాము, అది ఎప్పుడో తర్వాత అని కాకుండా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మనం స్టార్ట్ చేసి డైలీ అడుగుతున్నాము అంటే దే ఇంప్రూవ్ దేర్ కన్వర్జేషన్ విత్ అస్. లైక్ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ మనతో ఇంప్రూవ్ చేసుకుంటారు. డైలీ మమ్మీతో మాట్లాడేది, డాడీతో మాట్లాడేది, వాళ్ళ కన్వర్జేషన్, వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఎవ్రీథింగ్ మనతో షేర్ చేసుకుంటూ ఆ స్కిల్స్ అనేవి కూడా డెవలప్ చేసుకుంటారండి సీరియస్లీ. అండ్ ఈ స్కూల్ టాక్స్ వల్ల ఏమవుతుంది అంటేనండి, మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు ఏదైతే ఇప్పుడు అకాడమిక్గా సమ్ ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుందో, అది హోంవర్క్ అయినా ఏదైనా వాళ్ళు ఒక తెలియంది రాయమన్నా, ఇప్పుడు సడన్గా మీరు ఇంటికి వెళ్ళి ఎస్ఏ రాసుకురండి అని మనకి చిన్నప్పుడు చెప్పేవారు, మీకు ఐడియా ఉందో లేదు. సో అలాంటివి లైక్ ఆన్ టైంలో ఇచ్చి చేసుకురావాలి అని చెప్పిన, ఆర్ ఎల్స్ సమ్ ప్రాజెక్ట్స్ చేయాలి అని ఇప్పుడు వస్తున్నాయి కదా, సమ్ ప్రాజెక్ట్స్ చేసుకురండి అని చెప్పిన, వాటికి ఏంటి అంటే ఈ స్కూల్ టాక్స్ వల్ల మనం కొంచెం వాళ్ళకి హెల్ప్ అవుతాము, అంటే హెల్ప్ చేస్తాము. మా మదర్తో ఇది షేర్ చేసుకోవడం వల్ల, మా ఫాదర్తో దీని గురించి చెప్పడం వల్ల వీళ్ళు నాకు దానిలో హెల్ప్ చేస్తారు, వీళ్ళు నాకు దాని గురించి గైడ్ చేస్తారు. సో నేను తనొక్కడే స్ట్రగుల్ తీసేసుకొని ఇది ఏమైపోతుందో, ఇది నేను చేయకపోతే ఏమైపోతుందో, నేను ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో, నేను ఒక్కడిని ఇదంతా ఎలా చేయాలి, చేయకపోతే స్కూల్లో ఊరుకోరు, ఈ బర్డెన్ అంతా కాకుండా దిల్ షేర్ విత్ అస్. అండ్ మనం వాళ్ళకి ఇచ్చే ఆ సపోర్ట్కి వాళ్ళు ప్రతిదీ, ఈరోజు నాకు ఈ ప్రాజెక్ట్ ఉంది, సో నాకు ఇలా హెల్ప్ చేయండి, నాకు ఈరోజు రేపు ఈ టెస్ట్ ఉంది, నాకు దీనిపైన గైడ్ చేయండి, ఇది రాసుకురమ్మన్నారు, ఇది ఎలా చేయాలో చెప్పండి అనే దానిపైన ఒక మోరల్ సపోర్ట్ కూడా వాళ్ళకు ఉంటుంది కదండి. సో ఇవన్నీ సమ్ రీజన్స్ అన్నమాట. లైక్ మనం వాళ్ళ స్కూల్ టాక్స్ తెలుసుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో కూడా సో వాళ్ళు ప్రతిదీ ఏదైనా గుడ్ అయినా బ్యాడ్ అయినా మనతో షేర్ చేసుకోవడం, అది వాళ్ళు కొంచెం మిస్టేక్ చేసిన వెంటనే మనకు చెప్పడానికి ఉంటుంది, ఎవరో బయట వాళ్ళపైన డిపెండ్, ఎందుకంటే మనకు భయపడితేనే కదండి వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతారు. మనమైనా అంతే, చిన్నప్పుడు ఇప్పుడు మన ఫాదర్ మన మదర్ అంటే భయం ఉంటుంది, ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు అంటే భయం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అమ్మో వీళ్ళకి తెలిస్తే ఊరుకోరు, ఇది వేరే వాళ్ళకి షేర్ చేసుకోవాలని ఫ్రెండ్స్ పైన డిపెండ్ అవుతాం, ఆర్ ఎల్స్ ఇంకొకళ్ళ పైన డిపెండ్ అవుతాం. వాటి వల్ల ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది రాదు, ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనల్లీ మనకి తెలిసిన తర్వాత ఎందుకు ఇలా చేసావంటే నువ్వు అప్పుడు తిడతావని నేను ఇలా చెప్పలేదు అనే దానికే వస్తారు ఫస్ట్. సో అదంతా లేకుండా ఫస్ట్ నుంచి మన కిడ్నీ మనం ఒక వేలో మనం మాట్లాడుకుని, సో డైలీ వాళ్ళు స్కూల్లో ఏదైనా మిస్టేక్ చేసినా వాళ్ళ పైన ఇప్పుడు అరవకుండా, లేకపోతే వాళ్ళని ఎందుకు నువ్వు ఇలా చేసావు అనకుండా, ఎందుకు అసలు ఏమైంది, దీని వెనకాల రీజన్ ఏంటి తెలుసుకుని, ఆ తర్వాత మొత్తం తను చెప్పిన తర్వాత ఓకే ఇంకా రేపటి నుంచి ఇలా చేయకు, మళ్ళీ ఇలా చేయడం వల్ల నీకే కదా ప్రాబ్లమ్, సో ఇలా మనం వాటికి వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది చెప్పాము అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎవ్రీథింగ్ మనతో షేర్ చేసుకుంటారండి. సో అందుకే వేదాన్ని నేను రాగానే ఎవ్రీడే అడుగుతాను. ఒక్కొక్కసారి వాడు మూడు బాగోకపోయినా తింటూ ఉంటాడు కదా, కొంచెం తినేసిన తర్వాత వాడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాక వాడు ట్యాండ్రమ్స్ అన్ని తీరిపోయాక కూడా, సో ఇప్పుడు చెప్పు వేద మరి స్కూల్లో ఏం జరిగింది ఈరోజు అని అడుగుతాను, వాడు యాక్టివిటీస్ చేస్తే చేశానని చెప్తాడు. సో ఇలా చాలా ఉంటాయండి వాడు చెప్పేవి. స్కూల్లో ఏమైంది? రోజు కొత్త మేడం వచ్చారు. కొత్త మేడం వచ్చారా నాన్న స్కూల్కి? ఏం చెప్పారు నాన్న? అలా కొట్టుకో. ఆ, 1 ఉమ్, 2 3 అలా కొట్టాలి అని చెప్పారు. ఏంటి ఏం కొట్టాలి? సోగా ఏం కొట్టాలి? క్లాప్స్. క్లాప్సా? ఓకే, క్లాప్స్ కొట్టాలని చెప్పారా? 3 అని కొట్టారు. అవునా? అలా కొట్టుకోరా అని చెప్పారు. మీ ఫ్రెండ్స్ కి. మా ఫ్రెండ్స్ కాదు, మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్రెండ్స్ కి అలా కొట్టుకోవద్దు అని చెప్పారు. చెప్పారా మీ ఫ్రెండ్స్ కి? ఓకే, 1 2 3 అని కొట్టమన్నారా? మరి ఇంకా ఏదో స్టోరీ చెప్తున్నావు, ఏం స్టోరీ చెప్పారు? కాకికి చాలా దాహం వేసింది. ఓకే, దెన్ వేసిస్తే వెళ్ళి వాటర్ తాగి వచ్చింది. ఓకే, ఎక్కడ తాగింది వాటర్? అక్కడ అక్కడ మరి ఎలా తాగిందానా వాటర్? ఎలా తాగింది? వచ్చేసాయా వాటర్? వెంటనే వచ్చేసాయా? ఇచ్చు చేస్తే ఆ? వచ్చేసింది. ఏంటి ఏంటి? సో రీసెంట్ డేస్లో పేరెంట్స్ అయితే ఆఫ్టర్ స్కూల్ పిల్లలతో మాట్లాడేంత ఖాళీ కూడా ఉండట్లేదు, బికాస్ బోత్ ద పేరెంట్స్ బిజీ అయిపోయి సో వర్క్స్కి వెళ్ళే వాళ్ళు, అంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా అది మరీ ఎక్కువ ఉంటుంది. సో ఈవెన్ లైక్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ఆఫీస్ మీరు వచ్చిన తర్వాత అయినా అట్లీస్ట్ వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్ అండి. అసలు స్కూల్లో ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి, బికాజ్ వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మెయిన్లీ రిలేషన్షిప్స్ బిల్డ్ అవ్వడం కానీ, ఆర్ఎల్స్ వాళ్ళ అకాడమిక్ ఛాలెంజెస్ని ఈజీగా ఫేస్ చేయగలగడానికి వాళ్ళకంటూ ఒక కాన్ఫిడెన్స్ రావడం, ఒక బూస్ట్ రావడం, అండ్
గ్యాజెట్స్తో ఎక్కువ ఉండకుండా మనతో ఎక్కువ షేర్ చేసుకుని లేకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అంతా లైక్ వచ్చిన తర్వాత ఇంకేముందులే నా పని స్కూల్కి వెళ్ళాను వచ్చేసాను సో ఒకసేపు ఫోన్తో టీవీతో అని కాకుండా గ్యాజెట్స్ పక్కన పెట్టి మనతో టైం స్పెండ్ చేయడం. సో లైక్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూస్ ఇవ్వడము. అండ్ వాళ్ళు లైక్ ఏంటి అంటే ఏదైనా బోరింగ్ పార్ట్ ఉన్న స్కూల్లో దాన్ని మనతో షేర్ చేసుకోవడం వల్ల దాన్ని కూడా ఎలా ఆ బోరింగ్ పార్ట్ ఆఫ్ ది డే వాళ్ళ బోరింగ్ పార్ట్ ఆఫ్ ది డే ఆ స్కూల్లో ఏదైతే ఉందో షేర్ చేసుకోవడం వల్ల అది అది తర్వాత వాళ్ళు అసలు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు అనేది వాళ్ళు తెలుసుకోవడం. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో దీనివల్ల పేరెంట్స్కి ఇన్ ఫ్యూచర్లో మన కిడ్స్కి ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు ఈజీగా మనతో షేర్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ హైగా ఉంటాయి. అండ్ మెయిన్లీ పేరెంట్స్ హు ఆర్ వర్కింగ్ లైక్ అంటే ఇంట్లో ఉండేవాళ్ళు కూడా సరే స్కూల్కి వెళ్ళి వచ్చేసారు కాసేపు పడుకోపెట్టేద్దాం కొంచెం ఏదో పెట్టేసి అని కాకుండా ఎక్కువ మాట్లాడుతూ ఉండండి, తెలుసుకోండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, స్కూల్లో ఏం జరిగింది అనేది అంతా తెలుసుకుంటూనే ఉండండి. సో మన కిడ్స్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడిగే క్వశ్చన్స్ కూడా చాలా నార్మల్ క్వశ్చన్సే కదండి అడుగుతాం. లైక్ అంటే హౌ వాజ్ యువర్ స్కూల్ టుడే, ఈరోజు స్కూల్లో ఎలా ఉంది నీకు స్కూల్, కొత్తగా ఏం జరిగింది, సో వాట్ వాజ్ ద న్యూ థింగ్ అన్నట్టు. లేకపోతే సో ఈరోజు ఏంటి మరి కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా యాడ్ అయ్యారా, లేకపోతే ఉన్న ఫ్రెండ్స్ ఉంటే ఓకే మరి ఏంటి ఫ్రెండ్స్ ఏమంటున్నారు, లేకపోతే కొత్తగా ఈరోజు మేడమ్స్ ఏమైనా చెప్పారా, సో ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు స్కూల్లో, మరి ఎవరితో ఏమైనా షేర్ చేసుకున్నావా, లైక్ వాట్ ఎవర్ ఇట్ మేబీ షేరింగ్ అనే దానికి వచ్చేసరికి ఏదైనా. సో మరి మీ ఫ్రెండ్స్తో ఈరోజు ఏం షేర్ చేసుకున్నావు. సో ఇలాంటి చిన్ని క్వశ్చన్సే ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి. సో యూకేజీ వాళ్ళకి ఎలా అడగాలో అలా అడుగుతాము. ఇప్పుడు వేదాకి అయితే నేనేం అడుగుతాను, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది వేదా, సో మరి ఏమైనా యాక్టివిటీస్ చేసావా, మేడం ఏం చెప్పారు ఈరోజు, ఏం రైమ్స్ నేర్చుకున్నావు వేదా నువ్వు ఈరోజు, ఇలాంటి క్వశ్చన్స్. అదే లైక్ వెన్ దే ఆర్ లైక్ ఇన్ 5th స్టాండర్డ్ ఆర్ 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ అంటే కొంచెం వాళ్ళు మెచ్యూరిటీ వచ్చింది ఏజ్గా ఉంటున్నారు అంటే ఇలాంటివి అడుగుతాము. సో ఏంటి మరి ఈరోజు స్కూల్లో కొత్తగా ఏం జరిగింది, ఫ్రెండ్స్తో ఏం షేర్ చేసుకున్నావు, ఈరోజు మేడమ్స్ అండ్ సార్స్ ఏం చెప్పారు, ఈరోజు ఏదైనా ఎకడమిక్స్లో మంచిగా నేర్చుకున్నావా, ఇలాంటివి. సో ఇవన్నీ ఫర్ ష్యూర్గా మన కిడ్స్తో కమ్యూనికేట్ అవుతూ మాట్లాడుతూ ఉండాలండి. దానివల్ల ఆ బాండింగ్ వల్ల ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు చిన్న మిస్టేక్ చేసినా మనం ఉన్నాము అని ఫస్ట్ మనకి చెప్పుకునేలానే ఉండాలి ఎప్పుడైనా. కిడ్స్ మనకి భయపడి వేరే రూట్స్ వాళ్ళు చూస్ చేసుకోకూడదు. సో ఐ థింక్ మీకు ఈ వీడియో వల్ల లైక్ కొంచెం బెనిఫిట్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఎవరైతే ఇంకా కిడ్స్ని అంటే ఆఫ్టర్ స్కూల్ తర్వాత వెంటనే ట్యూషన్కి పంపించేయడం, మారల్స్ ఆఫ్టర్ స్కూల్ తర్వాత వేరే యాక్టివిటీస్కి పంపించేయడము, ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం పెట్టేసి పడుకోబెట్టేయడం కాకుండా ఈవెన్ వాళ్ళు స్కూల్కి వెళ్ళినా ఆల్స్ వేరే మ్యూజిక్, చెస్, డాన్స్ ఎక్కడికి వెళ్ళినా అక్కడి నుంచి వచ్చా కూడా అసలు ఏం జరిగింది అనేది ఒక ప్యాటర్న్లో మనం అడిగి స్లోగా తెలుసుకుంటూ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ఏ వే చూస్ చేసుకుంటున్నారు అనేదంతా మనం ముందు నుంచే వాళ్ళపైన కొంచెం దృష్టి పెట్టుకుని లేకపోతే మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేసాము అంటే సో ఎవ్రీథింగ్ వాళ్ళు మొత్తం షేర్ చేసుకుంటారు. అండ్ నాట్ ఓన్లీ నౌ ఇన్ ఫ్యూచర్లో చాలా పెద్దవాళ్ళు అయినా కూడా ఫస్ట్ మనకంటూ షేర్ చేసుకోవడానికి మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుందండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా పేరెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి ఇది సో రీచ్ అవుతుంది. దానివల్ల తెలియని పేరెంట్స్ చాలామంది వాళ్ళ కిడ్స్ గురించి అసలు ఎలా బిహేవ్ చేయాలి, ఏ యాక్టివిటీస్ చేయించాలి, ఎలా ఉండాలి, ఏం చేస్తే కిడ్స్ స్క్రీన్స్ మాంటారు, ఏం చేస్తే హైపర్ తగ్గుతుంది, ఏ వీడియో అయినా ఏం చేస్తే వాళ్ళు తింటారు, ఏ కిడ్స్కి ఏం పెట్టాలి అనేది అంతా వాళ్ళకి అర్థమవుతుందండి. సో ఎవరైనా లైక్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఈ వీడియో పట్ల కానీ ఆర్ఎల్స్ ఇంకా ఏదైనా వీడియో గురించి కానీ డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ డౌన్, అంటే మీరు కామెంట్ చేయండి. సో నేను మీ కామెంట్స్లో లైక్ మీకు దేనిపైన వీడియో కావాలి అనేది తెలిసినా ఆర్ఎల్స్ ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పినా దీనిలోనే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగినా నేను దానిపైన కూడా వీడియో చేస్తానండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, చేసే వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై, దిస్ ఈజ్ నవ్య సైనింగ్ ఆఫ్.